దేవుని నామానికి స్తోత్రం. ప్రభునందు మీ అందరికీ వందనాలు. దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన వాక్యం యోబు గ్రంథము 5వ అధ్యాయం 9. ఆయన లెక్కలేనన్ని అద్భుతములు చేయవాడు. నిజంగా చక్కని మాట. ఎవరు మాట్లాడుతున్నారు? యోబు గారి దేవుని బిడ్డ. ఎవరైనా దేవుడు లెక్కలేనన్ని అద్భుతములు చేసేవాడు. ఇన్ని అని చెప్పలేనని అద్భుతం. ఆయన పేరే అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయనకు అసాధ్యమైంది లోకంలో ఏదీ లేదు. ఎందుకంటే దేవుని బిడ్డారా, యోబు జీవితంలో ధనవంతుడిగా ఉన్నాడు. పిల్లలు చనిపోయారు, ఆశపోయింది, భార్య వచ్చి మాట్లాడుతుంది. అయినా ఏమంటున్నాడు? దేవుడు లెక్కలేనని అద్భుతములు, పడిపోయిన చోట నిలబెట్టే దేవుడు. ఒకప్పుడు ఎన్ని ఇచ్చాడు, తీసుకున్నాడు, మరలా ఇచ్చేది ఆయనే అని చెప్పి మాట్లాడు. లెక్కలేని అద్భుతములు చేశాడు దేవుని బిడ్డ. కోల్పోయిన ఆస్తిని రెండింతలుగా ఇచ్చాడు. యోబు ఇంటికి వచ్చిన వారందరూ బంగారు పొంగరం, బంగారు కాయని తీసుకొచ్చారు. మర బిడ్డల్ని ఇచ్చాడు. ఆ దేశంలోనే యోబు కుమార్తెలతో అందము లేరంట దేవుని బిడ్డలారా. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తారు. ఇప్పుడు నీ పరిస్థితిని చూసి నువ్వు బలహీనమైపోతున్నావేమో. ఎందుకు నా జీవితంలో ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలను కొట్టాము? దేవుడు నీ గురించి ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుని బిడ్డ. యోబులాగా లెక్కలేని అద్భుతాలు చేసే దేవుడు నా దేవుడు అని విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు, ఎదురు చూడు. ఆయన తన బిడ్డను విడిచిపెట్టే దేవుడు. తల్లి మర్చినా, తండ్రి మర్చినా విడువని ఎడబాయన దేవుడా. నువ్వు ప్రేమించే దేవుడు. యోబుని విడిచిపెట్టా. భక్తులు అనేక మంది వారిని ఎవరిని విడిచిపెట్టలే. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీ జీవితంలో రాబోయేది లెక్కలేని అద్భుతములు చేస్తాడు. అద్భుతాలన్నీ మన జీవితాలు పొందుకొని ఆయనలో స్థాయిపడి మట్టి కృప దేవాదేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.